విజయవాడ కనకదుర్గ ఆలయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై వీఐపీలు, వీవీఐపీలు అయినా సరే అమ్మవారిని దర్శించుకోవాలంటే దర్శన టికెట్లు కొనుగోలు చేయాల్సిందే. ఇప్పటిదాకా వీఐపీలు, వీవీఐపీలకు కల్పిస్తున్న ఫ్రీ దర్శనాన్ని నిలిపివేయాలని ఆలయ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ ఆలయంలో నిబంధనల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆలయ అధికారులు. కొత్త సంవత్సరం వేళ అమ్మవారి ఆలయంలో కొత్త నిబంధనలు అమల్లోకొచ్చాయి. ఇకపై వీఐపీ, వీవీఐపీ దర్శనాలు కూడా టికెట్ కొనుగోలు తప్పనిసరి చేశారు. సిఫార్సు లేఖలతో టికెట్ లేకుండా దర్శనాలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. వీఐపీ, వీవీఐపీలు స్వయంగా దర్శనాలకు వచ్చినా సరే టికెట్ కొనుగోలు తప్పనిసరని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఆలయ ఆదాయాన్ని పెంచే దిశగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో సుమారు 30,000 మంది వరకు, శుక్రవారం, శనివారం, ఆదివారం లాంటి రద్దీ రోజుల్లో 50,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే రోజుకు 200 నుంచి 300 మంది వరకు సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులు టికెట్లు కొనుగోలు చేయకుండా దర్శనం చేసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. సిఫార్సు లేఖలతో పాటు కొంతమంది ప్రోటోకాల్ పేరుతో కూడా టికెట్ లేకుండా దర్శనాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆలయ ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సిఫార్సు లేఖలతో వచ్చే వారందరూ తప్పనిసరిగా దర్శన టికెట్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన ముందుగా ధర్మకర్తల మండలి సభ్యుల నుంచే అమలు కావాలని చైర్మన్ రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఈ కొత్త నిర్ణయంతో దర్శనాల్లో సమానత్వం పెరగడంతో పాటు ఆలయ ఆదాయంలో కూడా పెరుగుదల ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.